అవి ఇప్పుడు మా కోళ్ళలో పోదాం. నిన్న రాత్రి గుడ్లు తీయలేం, ఇవాళ గుడ్లు తీద్దాము. ఇంకోటి మా రమేష్ దానా తీసుకున్నాడు. ఇక్కడ ఈ దానా వేద్దాము, గుడ్లు తీసుకుందాం. మళ్ళీ సాయంత్రం దాకా చూద్దాం ఎన్ని గుడ్లు పెడతాయని. ఇద్దరు చేయి రమేష్. మామ పొద్దుగాల మేము దానేసినాం. ఆ దానేసేది కూడా చూపిస్తాను నీకు. ఏం లేదు, ఇప్పుడు ఈ కోళ్ళు మై ఎన్ని గుడ్లు పెట్టినాయి? 50 కోళ్ళు ఉంటాయి. ఆ 50 కోళ్ళలోనే మస్తు కోళ్ళు కొని పొదుగు కూర్చున్నాయి. ఇంకా కొన్ని కోళ్ళు డబ్బల్లో కూడా గుడ్లు పెట్టేసి ఆగిపోయినాయి. రమేష్ ఇక్కడరా రమేష్, గుడ్లు తీద్దాం ముందు, తర్వాత పెడుతుంది. ఇక్కడ తొందరగా తీసుకురాపు. ఈ 1 2 గుడ్లు అయిపోయినాయి. ఇక్కడ 4 గుడ్లు ఉన్నాయి చూడ. 4 అంటే ఈ 4 ఈ 2 6 గుడ్లు. అరే ఇది పొక్క పడ్డదు మామ. ఈ గుడ్డు పొడిచేసినట్టున్నది. ఇదాన్ని పక్కన పెడదాం. ఇగో 6 గుడ్లు వెళ్ళినాయి. దాని తర్వాత ఇవైతే 6 గుడ్లు. ఈ బాక్స్లో అయితే ఏం లేదు. రోజు చెప్తున్నా మా వాళ్ళకి బాక్స్ జర క్లీన్ చేయండి రప్ప అంటే ఒక్కటి నాకు వచ్చినారు. చూద్దాం. ఇగో గీడ చూడు. ఏది బాతుగుడ్డు. ఇగో ఇది బాతుగుడ్డు కింద పెట్టింది. కింద పెట్టిన మా కోళ్ళు పొలగొట్టుకొని తాగలేవు. అంటే ఎందుకంటే జర దానా మంచిగా ఉన్నది కాబట్టి పొలగొట్టుకొని తాగలేవు. దానా లేకపోయా అనుకో ఏం చేస్తాయంటే పొలగొట్టుకొని తాగుతాయి. గిన్నెలో 1 గుడ్డు ఉన్నది మామ. ఇగో ఎన్ని 5 6 7 8 గుడ్ల. 8 గుడ్లు. దీంట్లో ఏం లేవు. దీంట్లో చూద్దాం. దీంట్లో ఉన్నాయి 8 అంటే 9 10 గుడ్లు. కింద ఏడన్నా ఉన్నాయా అంటే ఏం లేవు. మొత్తం నిన్న వెళ్ళినాయి అంటే 10 గుడ్లు వెళ్ళినాయి. మళ్ళీ ఇవాళ ఎన్ని గుడ్లు వెళ్తాయి చూద్దాం. అది కూడా ఇగో ఈ 2 తీసుకుంటాయి. ఇక సరే ఈ ట్రై కింద పెట్టి ఇగో మొత్తం 10 వెళ్ళే. కానీ ఒక్కదానికి ఏమైందంటే జర్ర పొక్క పడ్డది. ఇక్కడ 10 గుడ్లు. ఇవాళ అయితే 10 గుడ్లు. ఎందుకంటే దగ్గర మా దగ్గర 4వసారి కూర్చోబెట్టినాం పొదుగు. ఇంకో 3వసారి అంటే 7 8 9 10 11 కోళ్ళు గుడ్ల పైనే ఉన్నాయి మామ. 11 గుడ్లు. ఆ 11 గుడ్లు ఇంకా 5-6 గుడ్లే 5-6 కోళ్ళు ఏమో పొదుగు అయిపోయి డబ్బాల్లో కూర్చున్నాయి. అయ్యో పట్టుకో పోదాంపా. ఇక బయటికి వచ్చినాం. బయటికి వదులుతలేమే. ఇగో జాకెట్ ఎందుకు వేసుకున్నావు, గరం కోట్ ఎందుకు వేసుకున్నావు అంటే జర్ర 3 రోజుల నుంచి తుఫాన్ ఉన్నది. 3-4 రోజుల నుంచి. ఇగో మా జగన్ అన్న చూస్తీగా, ఆయన బిజీలు ఉన్నాడు. ఆయన బిజీలో ఆయన హాయ్ అంటున్నాడు. హాయ్ అను జగన్ అన్నకు. ఏం లేదు. ఈ గిన్నెలో మొలకలు వేసినాం. ఏం మొలకలు వేసినాం అంటే ఇక మక్కలై, జొన్నలై, ఇక పాలకూరై అవి వేసినాము. తైదలు కుర్రలు అంటున్నాడు మా జగన్ అన్న. అవి కూడా వేసిండంట. ఇక బయటికి వదిలిన తర్వాత జర పెద్దగైన తర్వాత వదిలితే బాగానే. గింతింతున్నాయో ఇప్పుడే వదిలినాం అనుకో బస వారం రోజుల్లో పిక్కొని తినేస్తాయి అవి. ఇక అయిపోయి గీత సంగతి. ఇక ఏం చేద్దాం అంటే పిల్లలు ఉరుతున్నాయి. పిల్లల కాడికి పోదాం. గుడ్లు ఆడనే పెట్టాయి రమేష్. కాకులు తినేగల్లా లోపల పెడతా. ఏం రావా దానిపైన ఇంకో ట్రై పెట్టు. పొద్దుగాల ఫామ్ కాడికి రాగానే ఏం చేస్తాం అంటే ఈ రేకు ఉంటుంది మా దగ్గర. ఈ రేకు దులుపుకొని దీనిపైన దానేస్తాం. ఎంత దానేస్తాం అంటే 5 కిలోల దానేస్తాం. మా దగ్గర గ్రోవర్ ఫీడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు గ్రోవర్ ఫీడ్ వేస్తున్నాం. నీ దగ్గర గ్రోవర్ ఫీడ్ లేదు అంటే ఇక మక్కలు, నూకలు, జొన్నలు, సజ్జలు ఇట్లాంటివి అన్నీ కలుపుకొని మిక్స్ పౌడర్ లెక్కల రవ్వ లెక్కలు చేసుకొని దొడ్డు రవ్వ లెక్కలు చేసుకొని ఆగం తింటే ఇక మస్తులా గుడ్లు పెడతాయి. ఇక గుడ్లు పెట్టినప్పుడు గుడ్లు మరాజుగా రోజు గుడ్లు తీసుకొని దానికి పొదుగు వేసుకో. ఎట్లా చేయాలి కోళ్ళ ఫామ్, కోళ్ళకు పొదుగు ఎట్లా కూర్చోబెట్టాలి, పిల్లలు ఎట్లా తీయాలి, ఆ పిల్లలను ఎట్లా పెంచాలి నేను చూపిస్తా. మస్తుగా ఉంటాయి వీడియోలు. రోజు చూస్తావు నువ్వు అంటే నేను కూడా రోజు వీడియో పెడతా. నువ్వు రోజు చూడవు వీడియో. నాకు ఒక ఖాళీ 1000 మంది 15 మంది చూస్తామంటే నేను ఇంత కష్టపడి వీడియో తీసి లాభం ఉండదు. కమ్సే కమ్ నువ్వు షేర్ చేసి వీడియో నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేసి నాకు ఒక్క వీడియోకు 50,000 వద్దే. ఖాళీ 5,000 మంది చూస్తే చాలు. ఇక నాకు నెక్స్ట్ వీడియో పెట్టబుద్ధి అవుతుంది. ఇలా ముద్దు కూర్చున్నది. దీని కింద గుడ్లు లేపుతాం చూద్దాం ఎన్ని ఉన్నాయని. అయ్యో పిల్లలు వెళ్తున్నాయి మామ. దీన్ని కూడా చూద్దాం ఒకసారి. ఇవి కూడా వెళ్తాయి. ఇక 2 రోజులు ఉంది టైం. 1-2 రోజులే ఉంది అంతే. దాని తర్వాత ఇగో దీనికి కూడా జర్ర లేపి చూద్దాం. ఇక వెళ్తున్నాయి చూడు. పిల్ల వెళ్ళింది ఒకటే వెళ్ళింది. ఇప్పుడే వెళ్ళింది. దీన్ని ఇట్లనే కూర్చోబెడదాం. ఇగో వెళ్తున్నది. జర్ర దీన్ని పొష్కే తీసేద్దాం. ఇగో
ఇక పొద్దున్న దానికి వెళ్తుందేమో. ఇప్పుడు వస్తున్నావు అయింది. దాని తర్వాత ఇగో దీన్ని లేద్దాం. ఇగో 3వ కోడి కూడా మస్తు. 4వ కోడి ఈ కొత్త కోళ్ళు. ఇక 4 కోళ్ళు ఇవి కొత్తవి. ఇగో ఇవి కూడా మస్తుగా కూర్చున్నాయి. దాని తర్వాత ఇగో ఇది కూడా కిర్రాకు కూర్చున్నది. దాని తర్వాత ఇగో ఇవి 4 కోళ్ళు వారమాయి కూర్చోబెట్టి సన్నా. ఇవి లేవయి. ఇక ఈ 4 కోళ్ళు నిన్న కూర్చోబెట్టినాము. ఇక ఇవి లేచిపోతాయి. ఏం చేద్దామంటే ఇవాళ పొద్దుగాల ఇవి తెరుద్దాం. ఒక్కొక్క దానికి తెరుద్దాం. ఉండు రమేష్, ఉండు ఉండు ఉండు. ఇక ఇది లేచిపోయి గుడ్లు చూడు ఎట్లా చేసింది చూడు. ఇదే అబా బాబా అరే రే రే. ఇగో ఇది నయ్యం గీడినాయి. ఇప్పుడే బాత్రూమ్ చేసింది. లేదంటే ఇగో ఇట్లా ఎర్రగా అయిపోయినాయి. ఇక ఈ గుడ్లు ఎర్ర నానిపోదు. తుడవాలి ఖాళీ బట్ట తీసుకొని తుడిచి మంచిగా చేయాలి. ఈ 2వ కోడి ఇగో ఇది మంచిగా కూర్చున్నది చూడు. ఇగో ఇది 2వ కోడి మంచిగా కూర్చున్నది. ఇది మొత్తం ఇట్లా చేసేసింది. దాని తర్వాత ఇగో ఇది కూడా మంచిగానే కూర్చున్నాయి. చూసుకోవాలి. ఇగో అన్ని కోళ్ళు ఒకటే రకం ఉండయి. ఈ కోడి మంచిగా అంత మంచిగా కూర్చోలేదు కాబట్టి దీన్ని తీసేస్తాం. ఇగో ఇది 3వ కోడి. ఇది కూడా సూపర్ కూర్చున్నది. ఇగో ఇట్లా గడ్డిలో కూడా జర చెక్ చేయాలి, ఇరికిపోతాయి గుడ్లు. జర ఏం లే. ఇప్పుడు దానా తిన్నీకే లేస్తాయి. ఇగో లేచింది. ఈ గుడ్లు చూడ ఎట్లున్నాయి, ఈ గుడ్లు చూడ ఎట్లున్నాయి. ఇక అన్ని కోళ్ళు ఒకటే రకం ఉండే మామ. అయ్యో అన్ని ఇట్లా కూర్చోవాలి. 100 కోళ్ళు ఇట్లా కూర్చోవాలంటే కూర్చోవు. జర గిసోటి కోళ్ళు కూడా ఉంటాయి ఇట్లా గుడ్లు చేసే కోళ్ళు కూడా. అవిటిని కూడా చూసుకొని వాటిని చేంజ్ చేసేసి వేరే కోడిని కూర్చోబెట్టాలి. ఇగో దీన్ని ఏం చేద్దామంటే తిన్నికి వెళ్ళేవి దానే రమేష్ దాన్ని తీసుకురా. కొద్దిగా దాన్ని దీంట్లో ఇంకా తీసుకురా, కొద్దిగా తీసుకురా. అంటే డైలీ జర 9 గంటల లోపల రావాలి. 8 నుంచి 9 గంటల లోపల దానా నీళ్ళు అవి పనులన్నీ ఊడగొట్టుకోవాలి. కథ మీ ఇట్లా కూర్చుంటాయి చూడు. ఇగో చూస్తున్నావు కదా. ఏం లేవు. ఇది కొత్త కోడి ఇట్లనే పెట్టినాం. దాన్ని అట్లనే మస్తుగా కూర్చున్నది. ఈ ఒక్క కోడిని చేంజ్ చేసి వేరే కోడిని కూర్చోబెడతాం ఆడ. నిన్న గుర్తుండొచ్చు మీకు, నిన్నటి వీడియో చూస్తే 4 కోళ్ళని కూర్చోబెట్టినట్టు. ఇలా ఒక కోడి జర మంచిగా కూర్చోలేదు, 3 కోళ్ళు మంచిగా కూర్చున్నాయి కదా. ఆ ఒక్క కోడి నువ్వు తీసేసి లేదంటే పాత గుడ్లు వేసి అలవాటు చేద్దాం దానికి. ఇంకోటి నెక్స్ట్ ఏంటిదంటే ఇవాళ కూడా 3 ట్రయల్ రెడీ చేయాలి. ఇంకా గుడ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంకా పొదుగైన కోళ్ళు కూడా ఉన్నాయి. వీటిని కూడా ఇంకా పొదుగు కూర్చోబెట్టాలి. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే 3 ట్రయల్ రెడీ చేసేసి దాంట్లో గుడ్లు వేస్తున్నా. ఏం లేదు, పెట్టెలు ఏం చేస్తున్నా అంటే ముందు గడ్డి వేస్తున్నా. గడ్డి వేసి ఆ గడ్డికి ఒత్తుతున్నా, ప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే గడ్డి కుళ్ళు ఉన్నది అనుకో, లూజ్ ఉందనుకో, దాంట్లో గడ్డి మధ్యలో గుడ్లు వెళ్ళిపోయి ఇరికిపోతాయి, పిల్లలు వెళ్ళాయి. అందుకోసం గడ్డిని మంచిగా ప్రెస్ చేసి ఎట్లా అంటే ఒక గూడు లెక్కలు చేసి దాంట్లో ఏం చేస్తున్నా అంటే ఉష్కేస్తున్నా. ఉష్కేసి ఉష్కి కూడా మంచిగా ఉట్టి తక్కడ మాదిరిగా చేస్తున్నా. తక్కడ ఎట్లుంటుంది గుండ్రంగా గట్ల చేసి గుడ్లు కూర్చోబెట్టి దానిపైన కోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడదాం. ఆమెయాల ఇంకా 3 కోళ్ళకి రెడీ చేసి గుడ్లు కూర్చోబెట్టేసినాం కదా. ఇయో దీనిలో చూడు, ఇది కూడా పొదుగున్నది, ఇది కూడా పొదుగున్నది. మా టర్కీ కూడా గుడ్డు పెడుతున్నాయి. ఇది మంచిగా పొదుగున్నది. ఏదైతే మంచిగా పొదుగున్నదో అదే తీసుకోవాలి. పట్టుకోరా ఇయో మంచిగా పట్టుకో. ఇయో ఇది 2వది. ఇయో ఇది తీసుకో. ఉండు కానీ ఇది పూర్తిగా పడలేదు, ఇంకా పొదుగు పడలేదు. అదే ఇగో ఇది మంచిగా పడ్డది. ఇట్లా చేయి తీసుకోపోయేటప్పుడు లేచిపోవద్దు కోడి. అట్లాంటి కోడినే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఇట్లా పట్టుకుంటున్నా నేను సన్నా. ఇక తీసుకుపోయి కూర్చోబెడతాం. ఇక మా దగ్గర ఇట్లాంటి కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ కోళ్ళను తీసుకుపోయి కూర్చోబెట్టేసా కదా మస్తుగా. చాలా అది పెట్టేసి మెల్లగా తీసుకురండి. ఇగో మస్తు ఉన్నది. ఇగో దాన్ని ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇగో చూడండి మామ. 3 కోళ్ళు నిన్ననే ఒకసారి 3 కోళ్ళు కూర్చోబెట్టినాం, ఇంకోసారి 4 కోళ్ళు కూర్చోబెట్టినాం, మళ్ళీ 3 కోళ్ళ మళ్ళీ 4 కోళ్ళు, మళ్ళీ ఇవాళ 3 కోళ్ళు. ఇట్లా బిజినెస్. ఇక ఈ 3 కోళ్ళు కూర్చోబెడుతున్నాం కదా. 3 కోళ్ళు 15 పిల్లలు తీస్తే 45 బ్యాచ్ అవుతుంది మా దగ్గర. దీన్ని మూసేయి, నేను కూర్చోబెడతా. అప్పుడే రప్పమని మూసేయి. ఇలా గుడ్లు ఉన్నాయి, ఆ మూసేయి. ఇట్లా ఇగో ఈ కోళ్ళని అన్నింటినీ, కొత్త కోళ్ళని అన్నింటినీ మూసేసినాం. జర్ర 3-4 రోజులు అయితే ఇట్లా కూర్చుంటాయి. ఇగో అంతటా అవే. ఇక గీడ ఇగో గివి ఉన్నాయి, ఈ కప్పులు ఉన్నాయి. ఇక మెల్ల దాంట్లో పెట్టి ఆ ఇటుక పిల్ల పెట్టు.
మామ ఇప్పుడు లేపే బ్యాచ్ మాది 3 నెలల బ్యాచ్ లెక్కలో కొడుతుంది, కానీ 3 నెలలు కాదు 2 నెలల దాటింది కాలి. ఒకసారి ఇప్పుతా చూడు. 2 నెలల 10 రోజులు. 1 2 3. మామ చూస్తీగా వీటి కోసం ఏం చేద్దాం అంటే ఇలా నీళ్ళు అయితే ఉన్నాయి. ఇక దాన ఎంత దాన అంటే 350 గ్రాములు, 350 గ్రాములు, మొత్తం 26 పిల్లలు ఉంటాయి మామ. వీటి కోసం మేము దానా పెట్టేసినాం, నీళ్లు పెట్టేసినాం, అయిపోయి ఇంకో పార్టీషన్ ఇస్తాము. ఈ పార్టీషన్లో ఏమవుతుంది అంటే కొద్ది దాకా తిరుగుతుంటాయి, తింటుంటాయి, ఆడుతుంటాయి. ఈ గంపలు ఎన్ని పిల్లలు ఉన్నాయో ఒకసారి నువ్వు చూడు. 1 2 3. ఓ మామ చూస్తున్నావు కదా ఎన్ని ఉన్నాయి అంటే 42 పిల్లలు ఉన్నాయి మామ. 42 పిల్లలకి ఏం చేస్తున్నా అంటే దాన పెడతా. దాన ఎంత పెడతా అంటే ఇది 350 గ్రాములు దాన. దాని తర్వాత అన్నిటి ఇక పెద్దగా అయినాయి, గప్ప గుర్తుంటాయి, పెద్దగా అవుతుంటాయి. ఇక మామ ఇగో ఏం చేస్తున్నాం అంటే ఇది లెక్సిన్ పౌడరే మామ. లెక్సిన్ పౌడర్ ఎందుకు వేస్తున్నాం అంటే 4 రోజుల నుంచి దబాయి తుఫాన్ నడుస్తున్నది మా దగ్గర. పిల్లలు వీక్ కాకుండా ఇమ్యూనిటీ మంచిగా ఉండడానికి ఇది ఒక యాంటీబయాటిక్ ఉంటుంది. ఏది ఇయో లెక్సిన్ పౌడర్ అని గిట్లు ఉంటుంది మామ. ఇది ఇస్తేమాలు చేస్తున్నాం. బీమారీ రాకముందే నువ్వు కోల్డ్ మంచిగా చూసుకోవాలి పిల్లలకి. లేదంటే బీమారీ వచ్చిన తర్వాత నేను చూసుకుంటా అంటే కుదరదు మామ. పోతాయి ఆయన ఏం చేస్తున్నావు అంటే నువ్వు నోరు పెట్టకు. జర ఏమన్నా బిలేడ్ ఉంటే అది తీసుకో. మాకేమన్నా జర బరువు కాబట్టి ఆడదాకా ఊతలేము బిలేడ్ తీసుకోవడానికి. ఇగో ఏం చేస్తున్నా అంటే 1 లీటర్ నీళ్ళలో 1/2 గ్రాము కలపాలి. ఇగో నాకు అందాగా తెలుసు, 8 సంవత్సరాల నుంచి చేసుకున్నా కాబట్టి ఇగో ఏం లేదు 1 గ్రామ్ 2 లీటర్ల వాటర్ తీసుకున్నా, 1 గ్రామ్ లెక్సిన్ పౌడర్ కలుపుతున్నాయా. కలిపి ఏం చేస్తా అంటే జర్ర నీళ్ళని కలుపుకొని జర్ర పెట్టేస్తా. డబ్బా పెట్టి రపక్కు మనం బోర్లు వేసి ఏం చేయాలంటే పిల్లలు పెద్దగానే ఇట్లా పెట్టేస్తా. ఈ స్టాండ్ ఉండి ఇది ఉంటే ఏమవుతా అంటే నీళ్ళు ఖరాబ్గా ఫ్రెష్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇక చూడు ఇక తాగుతుంటాయి. చూడు ఇక ఓడి తాగుకోండి జర్ర పదిహేను. ఇగో చూస్తున్నావు కదా ఎంత ఉంటాయి అంటే ఇవి దగ్గర 40 రోజుల దగ్గర పిల్లలు ఉంటాయి. అవి 60 రోజుల పిల్లలు, ఇవి 40 రోజుల పిల్లలు. ఎన్ని ఉన్నాయంటే 42 పిల్లలు ఉన్నాయి మామ. మస్తుగా ఉన్నాయి. ఇక దాని వేసినాం, నీళ్ళు వేసినాం. ఈ పార్టీషన్లో మొత్తం తిరుగులాడుతుంటాయి. ఇక మస్తుగా ఆడుకుంటాయి. ఏం చేద్దాం అంటే రమేష్ ఈ డోర్ పెట్టాయి. 3 ఒక పిల్ల పెద్దది వచ్చింది రాని బట్టి ఏం చేద్దాం అంటే అయ్యో బాబో చూడు జగన్ ఎంటకరా కనిపిస్తావు కూడా ఇక్కడ రమేష్ సన్నదానే వేస్తున్నాం. ఈ పిల్లలకు జర చిన్నగా ఉన్నాయి కాబట్టి సన్నదానే వేస్తున్నాం. అన్నుందా అడక్కని కాదు. సేమ్ 2 లీటర్లు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి 1 గ్రామ్ లెక్సిన్ పౌడర్ నీళ్ళలో వేసి